బీజేపీ నుంచి విల్సన్ కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి ఇద్దరికి కూడా. నమస్కారం సార్, పుల్లారావు గారు, ఫస్ట్గా మీరు తక్కువ టైం ఇచ్చారు మాకు, సో థ్యాంక్ యూ. మెయిన్గా ఈ ఏదైతే ఆ గందరగోళం తలెత్తుందో రెండో జాబితా రిలీజ్ అయిన తర్వాత టీడీపీ అంటే కూటమి పైన ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? కూటమిగా కంటెస్ట్ చేయబోతున్నారు, 3 పార్టీలు ఐక్యంగా కంటెస్ట్ చేయబోతున్నాయి. కానీ ఇటువంటి అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తే ఆ ఇంపాక్ట్ వాళ్ళు ఇండిపెండెంట్గానో లేదంటేనో రెబల్స్గానో దిగి పార్టీ ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తే కూటమికి ఉన్నటువంటి ఏదైతే భావిస్తూ ఉందో ఆ ఫిగర్ కానీ అంటే విజయం సాధించాలని ఒక తపన అనేది కొంచెం అది సన్నగిల్లే ప్రమాదం ఉందంటారా? తప్పకుండా అది ఎక్స్పెక్టెడే కదా, ఇదే పెద్ద ఆశ్చర్యం కాదు, ఎక్స్పెక్టెడ్. అందరూ పనిచేసి ఉంటారు 5 సంవత్సరాలు, వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. పార్టీ అధిష్టానం నీకు టికెట్ ఇవ్వని 5 సంవత్సరాల క్రితం చెప్పరు కదా, బాగా పనిచేయి అని చెప్తారు. ఆ తర్వాత ఎన్నో టికెట్లు కూడా బయట ఇవ్వట్లేదు. 175లో 30 అంటే హార్డ్లీ 20%, పెద్ద లెక్క కాదు. మరి ఇలాగా కంట్రోల్ నేను అది కొంచెం టీడీపీ నాయకత్వం వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో. వాళ్ళకి ఫర్మ్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు లేరా, లేకపోతే ఆయన మాట పెట్టలేదా, ఇవన్నీ కొంచెం మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. కానీ ఇది మంచిది కాదు. ఇది ఒక 20-30 టికెట్లే కదా ఇచ్చారు మొత్తం. ఆయన పొత్తు ఎవరు బీజేపీకి అండ్ జనసేనకి పెద్ద లెక్క కాదు. 60, 70, 30, 40 అనుకున్నా చిన్న లెక్క. 2 పార్టీలు కలిపి 30 సీట్లు చేయలేకపోతున్నారంటే కొద్దిగా అది లీడర్షిప్ కొద్దిగా లోట్ కనపడుతుంది నాకు. ఇంతవరకు రానివ్వకూడదు. ఇంతవరకు వచ్చాక అది అలాగ బిట్టర్నెస్ వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ పిఠాపురం అనే కాన్స్టిట్యున్సీ తప్పకుండా బిట్టర్నెస్ వస్తాడు. అది ఎలాగ అవాయిడ్ చేస్తారు ఫ్యూచర్ లో సైన్ కాదు. పుల్లారావు గారు, మిత్రపక్షం అలయన్స్ లో కీ పార్ట్నర్ టీడీపీ తర్వాత పవర్ఫుల్ గా ఉన్నదైతే ఖచ్చితంగా జనసేన ఆ కూటమిలో. కానీ ఆ జనసేన పార్టీ అధినేతే పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు కూడా పిఠాపురంలో అటువంటి రియాక్షన్ రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఒకటి ప్రిపేర్ చేయాలి కదా, అక్కడ కూడా ఎవరో ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అతన్ని కన్సిడర్ చేయాలి కదా, అతనితో మాట్లాడి సిట్టింగ్ ఎమ్మెల్యే కొంచెం సీనియర్ మనిషి అతనితో మాట్లాడి చేయాలి. అది చేసి ఉండరు అనుకుంటున్నాను. అది చేసి ఉంటే ఇలా రాదు. అది ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం ఇది అది చంద్రబాబు నాయుడు గారు అది చెప్పుంటే ప్రాబ్లం. సడన్ గా సర్ప్రైజ్ చేస్తే ఇలాగ వస్తాయి. సో తప్పకుండా ఇది ఒక ప్రాబ్లం ఈ పార్టీస్ మధ్య ఉన్నది. అందువల్ల ఇది సెటిల్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఆ స్కిల్ ఉన్నది, అది కంట్రోల్ చేస్తాడు. ఆయన మొత్తానికి టాలరేట్ చేయడు. ఇలాగా ఒక థియరీ ఏమిటంటే అలాగ ముందర గొడవ చేసాక ఇంకా అయిపోతుంది కదా, ఈ కాగితాలు చెప్పేశాక జెండాలు చెప్పేశాక అది చేశాక ఇది చేశాక ఒక రోజు ఆ వేడంతా పోతుంది. తర్వాత డిసిప్లిన్ చేస్తాడు. రోజు చేయడు కదా ఆ వ్యక్తి. వీళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే చేస్తాడు. మరి అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఉంటాడు అనుకుంటున్నాను. నేను ఈజ్ అ క్లెవర్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. పాలిటిక్స్ లో 20 years ఉన్నాడు. ఫిలిం వరల్డ్ లో 35 సంవత్సరాలు. సో ఇవన్నీ ఆలోచించి ఉంటారు. అదేదో మెత్తగా పుట్టిపోతాడు అనుకుంటాడు టీడీపీ ఎమ్మెల్యే. అందువల్ల ఇది కొంచెం ఇంకా ఏ రకంగా వెళ్తాదో మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. ఆ వ్యక్తి ఇండిపెండెంట్ గా వేస్తాడా, వేస్తే ఈయన ఏం చేస్తాడు, ఎన్ని ఓట్లు పట్టిపోతాడు, పవర్ఫుల్ క్యాండిడేట్ అతను ఇండిపెండెంట్ గా ఉంచితే అదర్ సైడ్ ఏం చేస్తారు, ఆయన సపోర్ట్ చేస్తారా, ఏదైనా అవ్వచ్చు. బాగా ఆలోచించలేదు. దీనికి కొంచెం మంచి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇలాంటి చాలా సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు కదా, ఇవన్నీ ఏం మాట్లాడుకోలేదా? అదే నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇక్కడ పోటీ చేస్తా, ఇది ఎలాగా అది కన్సల్ట్ చేయలేదా? సడన్ గా చెప్తున్నారు. సో అది కొద్దిగా నాకు మిస్ హ్యాండిల్ చేశారు. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయనే ఆ పార్టీ ప్రెసిడెంట్ కి ఆయనకి సీట్ కి ఇంత ఇబ్బంది వస్తే ఎలాగా? ఎగ్జాక్ట్లీ ఒక బలమైన మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధినేతే కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది టీడీపీ పార్టీయా లేదంటే జనసేన వాళ్ళ ఎవరైనా సరే ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కీ మెంబర్ కాబట్టి. కానీ అటువంటి పరిస్థితి లేకపోవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరిలోనూ. కరెక్ట్, చాలా ఆశ్చర్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ మనిషి, ఆయనకి తెలియదా
ఆయనతో మాట్లాడలేదా? ఆ వర్మ గారు ఎవరితోనో నేను పోటీ చేయొద్దు, మనకి ఇవ్వాలి, మాట్లాడలేదా? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఇది సర్ప్రైజింగ్ గా ఉన్నది ఇదంతా సినారియో చూస్తే. నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నా, ఈ చిన్న పార్టీ పెద్ద పార్టీతో ఉన్నప్పుడు ఒక్కోసారి ట్రబుల్ ఇలా వస్తుంది. అందుకనే నితీష్ కుమార్ ఎప్పుడు ఎమ్మెల్సీగా వస్తాడు, ఎప్పుడు ఎమ్మెల్సీగా. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడు. ఇదంతా గొడవ ఎవరికి కావాలి, శుభ్రంగా ఎమ్మెల్సీగా వస్తానని ఎమ్మెల్సీగా వస్తాడు. ఆ దాంట్లో ఉన్నాయి పెద్ద ఎమ్మెల్యేగా వచ్చేసాను, 50,000 ఓట్లు తెచ్చుకున్నాను అని చెప్పాడు. ఎమ్మెల్సీగా వస్తాడు క్వైట్ గా, 6వ టర్మ్ 5వ టర్మ్. అది కూడా ఒక ఫార్ములా. నేనైతే అలా సజెస్ట్ చేయను పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే ఎవరికైనా. అనవసరం టెన్షన్ కదా ఒకటి, అనవసరం ఆ టెన్షన్ అంతా ఆయన మీద పడుతుంది, ఆయన పార్టీ మీద పడుతుంది. ఇది ఒక స్ట్రాటజిక్ గా పెద్ద మిస్టేక్ చేశారు పుల్లారావు గారు స్టార్టింగ్ లో. ఈ ఆందోళనలు కానీ ధర్నాలు జరుగుతున్న ఆందోళనలు కానీ ధర్నాలు కానీ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాంటి అంటారా, లేదంటే భవిష్యత్తును ముంచబోయే సునామీ లాంటి అంటారా? చెప్పదు. అప్పుడే సునామీ వచ్చినప్పుడు దూరం నుంచి ఆ కెరటం ఎలా కనపడుతుందంటే నార్మల్ కెరటంలా కనపడుతుంది. అది వీడియో తీస్తే మనం నిలబడతాం అక్కడ. సడన్ గా మన మీదకి వచ్చేటప్పటికి ఇంకా అందరికి తెలుసు ఆ స్పీడ్ 700 మైల్స్ 700 మైళ్ళు గంట స్పీడ్ తో వస్తుంది సునామీ. ఆ దూరం నుంచి చిన్న కెరటం లాగా కనపడుతుంది, వచ్చే కొద్ది ఇంక మనం తప్పుకోలేం. అది మనం చెప్పలేం. ఇది అక్కడే టీ కప్పులో ఒక చిన్న స్టామా లేకపోతే సునామీయా చూడాలి. వచ్చే రోజు 2 రోజులు 3 రోజులు ఏమవుతుంది. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కన్సల్ట్ చేసి ఉంటే సంబంధిత పిఠాపురం ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వర్మ గారు, ఆయన్ని కన్సల్ట్ చేసి కనుక ప్రకటించి ఉంటే ఖచ్చితంగా ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో. జరగదు. ఇలా కన్సల్ట్ చేస్తే ఏదో కోపం ఉంటుంది, తగ్గిపోతారు, లేకపోతే ఇంకో అడ్జస్ట్మెంట్కి వస్తారు. కన్సల్ట్ చేయలేదు అని నాకు స్పష్టంగా కనపడుతుంది. అది మరి చాలా ఒక పెద్ద మిస్టేక్ కదా. ఆ సీట్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఏ సీట్ అయినా ఆయన కూడా డ్యూటీ ఉన్నది కదా, ఈ పార్ట్నర్ కి మంచి సీట్ ఇప్పించి గెలిపించాలని. లేకపోతే ఏమొస్తుందంటే ఆఖరికి ఈ 24, 22 సీట్లలో వాళ్ళు ఓడిపోతే వీళ్ళే ఓడిచ్చారని వస్తాయి తర్వాత ఎలక్షన్ తర్వాత. ఒక పుకార్ అనేది పుట్టాక తగదు కదా. కానీ పుల్లారావు గారు ఒక నాయకుడు ఒక ఉత్తరం రాసి రిలీజ్ చేసి ప్రెస్ కి గత నెల మొత్తం ఆ నెరేటివ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు ఇంపాక్ట్ చేసేది కదా. ఈవేళ ఇది కేర్లెస్నెస్ అని నేను స్పష్టంగా చెప్తున్నా. టోటల్ కేర్లెస్నెస్. కనీసం టికెట్ ప్రస్తావన ప్రకటన సంబంధించి వాళ్ళిద్దరైనా మాట్లాడుకొని ఉండి ఉంటారనుకుంటున్నారా మీరు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్? మాట్లాడుకోవాలి. సోఫాల మీద కూర్చొని ఫోటోలు దిగి బొకేలు తెచ్చుకుని భోజనాలు చేసి ఏం మాట్లాడుకున్నారు? ఆఫ్టర్ ఆల్ 20 సీట్లే కదా, చెప్పుకోవాలి. ఈ సీట్ నాకు కావాలి, ఆయన ఏదో చెప్పు. మరి ఇది ఇలా రియాక్షన్ ఎందుకు వస్తుంది ఆ వ్యక్తి నుంచి? అక్కడ టీడీపీకి సంబంధించిన వ్యక్తి నుంచి ఎంత రియాక్షన్ వస్తుందంటే ఎవరు కన్సల్ట్ చేయలేదు, తగమంటే తగనన్నాడా ఏంటి? ఇది చాలా డీప్ గా ఉన్నది. కొద్దిగా ఇది ఒక డీప్ ఇష్యూ అని నేను భావిస్తాను. బహుశా ఇది ఇంకా దూరంగా వెళ్తాది, సునామీ లాగా వెళ్తాది. ఎవరో తగ్గకపోతే ఎవరో తగ్గాలేదు. రైట్. సురేంద్ర నాయుడు గారు, మీ 2వ జాబితా రిలీజ్ అయిన తర్వాత మీ పార్టీలో ఒక కల్లోలమే. నేనైతే ఫస్ట్